బోనాలు. సో అందరికి ముందుగా హ్యాపీ బోనాలు. పాతాపట్నంలో నా బోనాలు లష్కర్ మహారాణికి శరణు. సో చూసినా ఎట్లున్నారు గాలి మా ఇంట్లో బోనం అంటే నేనే ఎత్తుకుంటా. ఎందుకంటే అంటే తెలియదు బాయ్స్ ఎత్తుకుంటారు లేదు కానీ ఎత్తుకుంటారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే మీ వైఫ్ ఎత్తుకుంటుండే అదంతా తర్వాత అందుకే మీకు అవుతుంది. రెండిట్లో ఇగో మోసుకెళ్ళిపోవాలంటుండు. మనిషి లేకపోతే మాట మొగాడు నువ్వు. ఎంత ముద్దుగా తెలుసా తెచ్చుకొని వస్తుంటే. ఉంటా ఉంటా. ఏమైంది అప్పుడు అయిపోయా మళ్ళీ జిమ్ బాడీ అంటావు, అన్ని బాడీలు అంటావు. అవి ఒకటి చెప్పాలా నిజం జిమ్ బాడీ 90 బాడీయా 90 బాడీయా వచ్చిందండి వయ్యారి. ఇప్పుడు మనకి వేసే పోతరాజులు ఎవరు ఏంది అని. సో మన హైదరాబాద్ లోనే ద బెస్ట్ పోతరాజు. చాలా మంది ఏమనుకుంటారు ఖాళీ కలర్లు వేసుకుంటుంటేనే హైలైట్ అయిపోతారు అన్నట్టు ఇలా నడుస్తుంది కదన్న. అంటే దాని గురించి ఏం చెప్తాం? అది వేషధారణ కాదు కదా, అది మామూలు పెయింటింగ్ వేసుకుంటే వేషాల కిందకి అయితే కానీ పుత్రాల వేషం కిందకి కాదు. అది పసుపు కుంకుమ అనేది అమ్మవారికి ఎక్కువ కాబట్టి అప్పుడు అన్నం పెట్టుకోవాలి. అది హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి అయితే బోనాలు. సో అందరికి ముందుగా హ్యాపీ బోనాలు. పాతాపట్నంలో నా బోనాలు లష్కర్ మహారాణికి శరణు. అంటే మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ బోనాలు చేస్తూ ఉంటాం. నేను మా గుడి ఉంది కదా మీకు చూపించిన ఆల్రెడీ. సో ఆ గుడి దగ్గర ఈరోజు అయితే మేము తొట్టెలు తీస్తున్నాం. దానికంటే ముందు ఇప్పుడు నేను మా ఇంట్లో అంటే నేను ఎప్పుడు ఇట్లా చేయలేదు. అంటే ఫస్ట్ టైం అంటే మొన్న రీసెంట్లీ మా డాడీ కొంచెం హెల్త్ బాగాలేకపోతే నేను ఆ గుడికాడనే మొక్కుకున్నా. సో నాకంతా మంచి మా డాడీ ఇంటికి వచ్చేస్తే నేను అనుకున్నది చేస్తా అని చెప్పేసి సో దానికి చేస్తున్నాను. సో మన వాళ్ళు అయితే అందరు వచ్చారు. అన్న ఎట్లనే లేడు, అన్న కొంచెం బయట చూస్తారు ఆల్రెడీ టూర్లు ఉండు, సౌత్ ఇండియా టూర్ చేస్తుండే. సో ఇప్పుడైతే మన వాళ్ళు ఎవరెవరు వచ్చారు ఏంది. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ఈరోజు ఖుషి బర్త్డే. అంటే అందరికి కూడా అంటే బోనం రోజు వచ్చింది, ఆ బోనాల రోజే ఆమె బర్త్డే కూడా వచ్చింది. సో ఈరోజు ఇట్రా చేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆల్రెడీ విజ్ చేసినాం మళ్ళీ వీడియోలో హ్యాపీ బర్త్డే. సో చూసినా ఎట్లున్నారు గాలి పెట్టినావు. అచ్చా డిస్ట్రిక్ట్ కూడా అన్న పెట్టాడు. సో రారా ఇన్ని కూడా తెలిసిన మనకు దొరికిండు, మొన్ననే దొరికిండు కదా. దొరికినందుకు మనని హ్యాపీ బోనాలు అన్న వస్తున్నాం పోతున్నాడు. సో ఆడ గుడి దగ్గర ఇటు ఇంట్లో రెండు మేనేజ్ అవుతలేదు. సో ఇంట్లో అయితే చూసారు కదా ఒకసారి ఇల్లు వచ్చి. సో అంటే నాకు ఎప్పుడో ఉండే ఇట్లా కాయ చేయాలి అని చెప్పేసి సో చేస్తున్నా. సో ఎట్లా అనిపిస్తుంది నీకు ఈరోజు నీ బర్త్డే రోజు బోనాలు? చాలా మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ టైం రాఖీ, ఈసారి బోనాలు. రాఖీ రోజు వచ్చిందా లాస్ట్ టైం? సో అన్ని పండుగల రోజు బర్త్డేలు చేసేసుకుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంకోటి మా ఇంట్లో బోనం అంటే నేనే ఎత్తుకుంటా. ఎందుకంటే అంటే తెలియదు బాయ్స్ ఎత్తుకుంటారు లేదు కానీ ఎత్తుకుంటారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే మీ వైఫ్ ఎత్తుకుంటుండే అదంతా తర్వాత అవుతుంది. సో ఇప్పుడైతే నేనే ఎత్తుకుంటున్నా బోనం. సో అంటే కొంతమంది బాయ్స్ సిగ్గుపడతారు బోనం ఎత్తుకొని, నాకు అట్లా ఏం లేదు. సో మనం అంటే చిన్న స్టేజ్ నుంచి అంటే మా మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకనే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి మా తమ్ముళ్ళు కానీ నేనే అది చేస్తాము. సో ఎట్లా ఉంటుంది అంటే మా బోనం తర్వాత గుడి దగ్గర ఏమేమి అవుతున్నాయి అరేంజ్మెంట్స్ నెక్స్ట్ ఏంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బోనం నేను ఎక్కుతానా?
నేను ఏమనుకుంటున్నా అంటే ఏంట్రా మాట్లాడలేదన్నా ఏం మాట్లాడాలిరా హైదరాబాద్ బోనాలు అంటే ఏం తెలుసా తెలీదు. ఈ రోజు చూపిస్తా హైదరాబాద్ ఆల్రెడీ డాన్స్ ఆడాలంట. తాయి డాన్స్ కదా ఆల్రెడీ మనోడైతే మేక దగ్గర అయితే సార్ ఒక్క నిమిషం మేక దగ్గర చూసిర్రు మన మేక ఎట్లా చేసిండ్రు ఏం చేస్తున్నానో ఇంకా నిన్నుగా మేక సో ఇప్పుడైతే సో ముందుకైతే వేసి సో ఏందనే చూపిద్దాం గురువా ఫోన్ ఉంది పగిలితే మళ్ళీ కొనలేము, డబ్బులు లేవు అసలుకే టైట్ పోతుంది. ఏం తిప్పుతున్నావు తాగిని తాగారు ఎవరు తాగారా చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి సార్ తాగింది ఈరోజు గురు అది ముడుస్తుంది అక్కడ ఫోన్ ఉంది మోసుకెళ్ళిపోలా రెండిట్లో ఇగో మోసుకెళ్ళిపోవాలా అంటున్నావు. మనిషి లేకపోతే మాట మృగాలు నువ్వు. రెండిట్లో పట్టుకొస్తాడు చెప్పు. హర్ష అయితే రెడీ అయిపోయిండు. నేను నాకు ఒకటి మనసులో ఏం కోరుకుంటున్నా అంటే వీడు ఇన్ని ఇయర్స్ వెతుకుంటూ ఒక్కడే మ్యారేజ్ అయింది అనుకో కొంచెం వైఫ్ ఎక్కుంటది కాబట్టి చాలా ఏమన్నా చెప్పి ఏమన్నా పెళ్లి చూపులు చూడండి. పెళ్లి చూపులు అట ఏం చూపులు చూడు అంటావు? పెళ్లి చూపులు చూడండి. ఎవరికి చూడు అంటావు? వాళ్ళ వైఫ్ ఎత్తుకుంటుంది కదా చేసుకుంటా అన్నావా పెళ్లి? నేను చేసుకుంటా అరే లోకేష్ ఏమైనా పట్టుకో స్కూటీ ఉంది అంకుల్ అంకుల్ దేనికి అరుస్తుంది? నడవచ్చా ఏం కదా అంటే నాకు మస్తు భయం అవుతుంది బోనం. అయినా కూడా నాకు ఇష్టం ఎత్తుకోవడం. అంటే మనకి ఎట్లా అంటే మన బోనాలు మన కల్చర్ మనం చూపించాలి. బోనాలు అంటే ఏంటి చెప్పచ్చు మాకు తెలియదు కదా. ఇక నేను ఇప్పుడు ఇవన్నీ వేసుకొని చెప్పలేను. అలాగే చెప్పలే మా నిజంగా గ్రేట్ ఆడోళ్ళు అసలు ఎట్లా ఎత్తుకుంటారు. నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పెయిన్, నొప్పి స్టార్ట్ అయిపోయింది. నేను నార్మల్ కూడా సో దూరం ఉంది నొప్పి స్టార్ట్ చేయాలి. నిజంగా అందరూ ఎవరైతే ఎత్తుకుంటారు నిజంగా చాలా గ్రేట్. ఎవరెవరైతే ఎత్తుకుంటారు మేక్ వచ్చేసింది లోచిత్ హాయ్ పందివీరుడు కుమార వర్మ అమ్మా చాలా నొప్పి వస్తుంది. ఇలా బర్త్డే హర్ష నాకు షోల్డర్స్ వస్తుంది. హర్ష బర్త్డే సో ఆడ ఆడ చూడలే మీరు ఖుషి వాళ్ళ తమ్ముడిని వెనకాల వీళ్ళు మజాక్ ఆడుతారు. ఇక్కడ నాకు నొస్తుంది చేయలు. కానీ నాకు ఒక్కటే ఫీలింగ్ ఉంది. ఏం ఫీలింగ్? బాయ్స్ కి అందరికి ఏముంటది అంటే నాకు కాదు అందుకే మేకన్ పట్టుకోండి పెళ్లి కావాలంటున్నారా? ఏదైనా పెళ్లి చూపులంటే ఏ అమ్మాయిని ఉంటే మెసేజ్ చేయండి. స్టేట్ నుండి ఫస్ట్ చెప్తాం వాటర్ అయితే లోన్ వాటర్ అట్లే ఉంది. స్టేట్ అట్లే ఉన్నా దాని మంచి స్టేట్ రేటు ఇంకొంచెం ఎందుకంటే తలకి అరే చూడండి. లోక్షిత్ ఒక్కసారి పట్టుకో చేస్తా. అట్లా కాదు నేను చేసి కిందకి చేస్తా. పట్టుకో అట్లకు జిమ్ పాడాను
ఆ? ఎందుకు కష్టం నేను ఎత్తుకోలే చూసినా విష్ణు ఇక్కడ మేకనే పట్టుకో ఓ మల్లెమ్మ ఆడుతుంది మల్లెమ్మ ఆడుతుంది ముంగడికి తలకాయ గిట్ల పెడుతున్నాం మంచిగా పెట్టుకో తలకాయ పైన లోక్సి ఇట్లా ఖుషి బట్ ఇది కరెక్ట్ ఇప్పుడు లేదు తలకాయ స్ట్రేట్ పెట్టారు కపటం కానరాని మనసుల్లో నువ్వే. ఇప్పుడు మరి ఇది తీసుకో ఏం చేయాలి అసలు సేమ్ నీలా ఉంది గురు వర్రా గురు ఏం గురు ఇంకెప్పుడైనా తాగుడు 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 అదే కావాలట ఈయన పోయాలి ఫస్ట్ మేకప్ వర్రా గురు నామే పెద్దోళ్ళు అనేసి నామే పెద్దోళ్ళు కదా అందుకే గురి అంటాం ఏమైంది అప్పుడు అయిపోయా పట్టుకో మళ్ళీ ఒకసారి అరే అదేం చేయ కొట్టలేదు మనం తీసుకెళ్ళిపోయాం ఆడికి కానీ నువ్వు పట్టుకో ఒకసారి పట్టుకున్నా నిజంగా చాలా పెయిన్ అవుతావు మళ్ళీ జిమ్ బాడీ అంటావు అన్ని బాడీలు అంటావు అయ్యో ఒకటి చెప్పాలా నిజం 90 బాడీ గంటలు వీళ్ళు ఎట్లా ఒత్తుకుంటారో కానీ నిజంగా గ్రేట్ ఏది కష్టం మనము షోల్డర్ చాలా పెయిన్ అవుతుంది చాలా ఇంకా నచ్చ బోనమా ఆల్మోస్ట్ చేసినాం గుడి దగ్గరికి ఇంకా కొంచెం కష్టపడాలి ఇక్కడ మాకు కూతురా చేస్తున్నాం అంటే చెప్పాల్సిందా పోదని అట్టుంది తిరుగు ఇప్పుడే పెళ్లికి వెళ్ళి మాట్లాడతాడు నాకు అర్థం కాదు పెద్దలే కదా గురి ఎంత గురు ఎందుకన్నా అందరం చంపుతున్నావు మరి బోనాలంటే చెప్పట్లేదు కదా స్టోరీ
ఈవెన్ 4 years అయిపోయింది ఒక్కసారి బర్త్డే పార్టీ అన్న బదాలు 4 years ఏమైతే ఇప్పుడు నేను అర్చవేరా హర్షిస్తున్న ఈరోజు అంటే నేను ఇచ్చిన హర్షిస్తుండే అంటే నేను ఇచ్చిన హర్షిస్తుండే అంటే నేను ఇచ్చినట్టు नहीं नहीं ये इधर ही करना हाँ पूरा सिट कर ఒకసారి ఫోన్ ఏమైంది ఏం లేదు మేకప్ వచ్చింది అయిపోయింది తినడం ఒకటే లేదు వచ్చిందండి వయ్యారి అంతా అయిపోయినాక వచ్చినాక సతాయించడానికి టార్చర్లకు ముందు ఉంటుంది మా ఇంట్లో బోనాలు ఉన్నాయి మా ఇంట్లో ఏమున్నాయి అందరి ఇంట్లో బోనాలు ఉన్నాయి అటు కూడా బోనాలే సౌరం నన్నలే అనుకో ఓకే సో గాయస్ చూసారు కదా అంటే ఇంకా చాలా ఉంది సో ఇలా ఫీలింగ్ ఏంది అనుకున్నాము ఎట్లా కూర్చోరు చూడు ఇంకా టైం ఉంది ఇంక ఇప్పుడే కావు ఇంకా వంటలు కూడా కాలే కూర్చొని లేటు దాంట్లో దీంట్లో ఫస్ట్ ఉంటారు దీంట్లో ఏమో లాస్ట్ ఏమనగనట్టు బిల్డప్పులు ఇస్తూ డ్రామాలు ఆడితే ఏం లేదు వచ్చిన కరెక్ట్ టైం కానీ ఏమాట కామాట నిజంగా చెప్తున్నా కదా బోనం ఎత్తుకుంటే నిజంగా వీళ్ళు ఎంతసేపు ఎత్తుకుంటున్నారు ఎత్తుకుంటా బోనం ఎప్పుడు ఎత్తుకున్నా చేయనప్పుడే ఇవి నిజంగా గ్రేట్ అండ్ నెక్స్ట్ మా చూసుకుంటే పైన ఒకసారి చూడండి ఆర్సీవై యూత్ బోనాలు అంటే ఆర్సీవై అంటే రైల్వే కాలనీ యూత్ అసోసియేషన్ సో మా అసోసియేషన్ సో ఇప్పుడు మనకి వేసే పోతరాజులు ఎవరు ఏంది అని సో మన హైదరాబాద్ లోనే ద బెస్ట్ పోతరాజు అంటే చాలా ట్రెండింగ్ నవ్వుతున్నావా ఎట్లా కొట్టిస్తా చూడు ఇప్పుడు నేను సో మన ట్రెండింగ్ పోతరాజులు అనమాట మీకు చూపిస్తాను ఎవరు ఏంది అంటే మనకి అందరి లెక్క అంటే ఇప్పుడు కొంతమంది బయట చేస్తున్నారు కదా అంటే కలర్లు ఇల్లర్లని సో ఎవరు ఇస్తాం కానీ దేవుని దగ్గర అయితే మనకి పసుపు కుంకుమ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే అమ్మవారికి పసుపు కుంకుమ అనే సో పసుపు కుంకుమతోని ఎట్లా తయారవుతారు అంటే దాంట్లో కూడా ఎట్లుంటది అంటే ఆయన నిజంగా ఎట్లా అంటే ఒక పోతరాజుకి ఎట్లయితే సిగం ఎక్కుతుందో అది మీకు చూపిస్తాను నేను ఇప్పుడైతే నా దగ్గర తీసుకోబోతున్నా చూపిస్తాను ఎవరు ఏందని మాకన్నా చిన్నప్పటి నుంచి నేను అన్న వాళ్ళతోనే ఉంటా సో మ్యాక్సిమం ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో కానీ దాంట్లో యాక్టివ్ ఉంటారో వాళ్ళైతే పక్క గుర్తుపడతారని నేను ఇప్పుడు మీకు చూపిస్తారని చూసినట్టయితే అన్న సాయన్న చెప్పినా కదా ఇప్పటిదాకా వస్తుందా లైట్ వస్తుందా సో సాయన్ననే అంటే అన్నకు ఆల్రెడీ వేరే ఆర్డర్లు ఉంటాయి కానీ నేను అడగంగానే అని చిన్న ఇద్దరు అన్న వాళ్ళు ఇద్దరు సీనియర్ పోతారు ఇంకోటి మా ఫ్రెండ్ వేస్తుండు నిఖిల్ అని నేను చూపిస్తా సో అలా ఇట్లా పసుపు కుంకుమతోనే అంటే ఎందుకు పసుపు కుంకుమతోనే రెడీ కావాలనుకుంటారు చిన్నప్పుడు ఎందుకంటే ఇది అమ్మవారికి పసుపు కుంకుమ అనేది వస్తుంది మేకప్ కాబట్టి సో ఒక పసుపు కుంకుమతోని పోతరాజు ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు ఖాళీ కలర్లు వేసుకుంటుంటేనే హైలైట్ అయిపోతారు అన్నట్టు ఇట్లా నడుస్తుంది కదన్న అంటే దాని గురించి ఏం చెప్తున్నావు అది వేషధారణ కాదు కదా అది మామూలు పెయింటింగ్ వేసుకుంటే వేషాల కిందకి అవుతుంది కానీ పోతరాజు వేషం కిందకి కాదు అది పసుపు కుంకుమ అనేది అమ్మవారికి ఎక్కుతుంది కాబట్టి అప్పుడు రెండు పెట్టుకోవాలి నేను మస్తు సార్లు చూసిన నేను ఒక క్లిప్ పెడతా పక్కన అంటే అన్న బయటికి వెళ్ళేటప్పుడు అసలు హోస్ట్లు ఉండడు అంటే అన్న ఆ టైంలో ఏమవుతుందా నీకు నాకు అర్థం కాదు అంటే సెకండ్స్ ఏం అర్థం కాదు మాకు కూడా పైన సో నేను ఒకసారి చూస్తా అంటే ఒక గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది అది ఎట్లుంటుంది అంటే అసలు మీరు అనుకోరు అంటే అన్న నార్మల్గా ఇట్లుంటాడు అసలు బయటికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది ఏంది అర్థం కాదు అంటే మనకి ఒక పసుపు కుంకుమ ఇంకా పెయిమే మొత్తం పసుపు ఉంటే అంటే 100% ఉంటుంది కదా ఆ ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది 100%. ఎందుకంటే నాకు కూడా ఒకసారి అయింది ఎట్లా అంటే నేను అంటే మా చిన్న ఏజ్ వాళ్ళు గుమ్మడికాయ కొట్టద్దు కానీ నేను తక్కువ కొట్టినందుకు నాకు ఒక 15 నిమిషాలు అసలు కాలే హౌస్లో లేకుండే నేను. సో ఇప్పుడు అంటే నేను అప్పటి నుంచి నమ్ముతా ఇవన్నీ అవుతాయి అని చెప్పేసి. సో ఇప్పుడు అన్న వాళ్ళు అయితే నేను చూపిస్తాను అసలు మీరు కూడా అనుకుంటారు అది ఎట్లుంటుంది అంటే అసలు ఏదో ఉంది అన్నట్టే ఉంటుంది. సో వీళ్ళు రెడీ అయ్యేది ఏంది మీకు చూపిస్తాను. సో అయిన తర్వాత వీడియో